2B షెడ్యూల్లో B1 కేటగిరీ కింద రావడం వలన ఈ ప్రజాభిప్రాయ సేకరణ చేయడం కూడా జరుగుతుందండి. అలాగే ఈ వెరిఫికేషన్ ప్రక్రియలో ముడి పదార్థంగా వెరైటీస్ని తీసుకుంటారు. ఓన్లీ స్క్రీనింగ్, క్రషింగ్ అండ్ జిగ్గింగ్ ప్రక్రియ ద్వారానే హైగ్రేడ్గా మార్చడం కూడా జరుగుతుందండి. ఈ హైగ్రేడ్ చేసిన మెటీరియల్ను దగ్గరలో ఉన్న కెమికల్ ఫ్యాక్టరీస్ కానీ లేదా చమురు తవ్వక పరిశ్రమలలో ఉపయోగించడం కూడా జరుగుతుందండి. ఇప్పుడు ఈ ప్రాసెస్ యొక్క ముడి పదార్థాన్ని ఎలా ఉపయోగిస్తారంటే, ఫస్ట్ ఈ వెరైటీస్ దగ్గరలో ఉన్న ఏపీఎండీస్ దగ్గర నుంచి కొనుగోలు చేసి వరుస క్రషర్లు అంటే చిన్న చిన్న క్రషర్లలోకి పంపిస్తారు. దాని ద్వారా 2 నుంచి 5 మిల్లీమీటర్ల పరిమాణంలో ఉన్న మెటీరియల్ ఉత్పత్తి అవుతుందండి. మరియు 0 to 2 0 నుండి 2 mm మెటీరియల్ ఒక పక్క, అంటే 2 రకాల మెటీరియల్ను క్రష్ చేసి దీన్ని సిల్ అని ఒక ఎక్విప్మెంట్లోకి పంపిస్తారండి. ఆ సిల్లులో వాటర్తో నింపి జిగ్గింగ్ ప్రక్రియ స్టార్ట్ జరుగుతుంది. ఈ జిగ్గింగ్ ద్వారా అంటే ఇక్కడ ఎటువంటి కెమికల్స్ వాడకోకుండా ఓన్లీ వాటర్ మాత్రమే ఉపయోగిస్తారు. ఈ జిగ్గింగ్ ప్రక్రియలో ఎక్కువ బరువు ఉన్న మెటీరియల్ అంతా ఒక సైడ్కు, తక్కువ బరువు ఉన్న మెటీరియల్ అంతా ఒక సైడ్కు రావడం వల్ల ఎక్కువ ఉండేదంతా కాన్సన్ట్రేట్ అంటే BiSO4 ఎక్కువ ఉంటుంది. దాని స్పెసిఫిక్ గ్రావిటీ కూడా ఎక్కువ ఉండడం వల్ల దాన్ని కాన్సన్ట్రేటెడ్గా తీసుకుంటాము. అలాగే తక్కువ ఉన్న మెటీరియల్ను మళ్ళీ రెండోసారి జిగ్గింగ్ ప్రక్రియకు పంపిస్తాము. ఈ తర్వాత వేస్ట్ ఏదైతే వస్తుందో దాన్ని సెల్లింగ్ ప్లాంట్ పంపించే ముందరంగా డీవాటరింగ్ చేస్తామండి. డీవాటరింగ్ చేసి హీట్ ప్రక్రియకు ఆరబెట్టడం కోసం పంపిస్తాము. ఈ ప్రక్రియలో ఎటువంటి కెమికల్స్ వాడడం లేదు. అలాగే వేస్ట్ వాటర్ కూడా ఏం రాదండి. మొత్తం వాటర్ను మళ్ళీ రీసైకిల్ చేసుకొని మళ్ళీ రీయూటిలైజ్ చేసుకుంటాం. ఈ ఉత్పత్తిలో మాకు సాధారణంగా 160 టన్నుల తక్కువ గ్రేడ్ వెరైటీస్ని ఫీడ్ చేస్తే పర్ డే 80 టన్నుల హై గ్రేడ్ మెటీరియల్ మాత్రం వస్తుంది. దీనికి ఓన్లీ టెల్లింగ్ మిగిలిందంతా 93% BiS4 ఉంటుంది. మిగిలిందంతా సిలికా మరియు అల్యూమినియం ఉంటుందండి. ఈ వేస్టేజ్ని కూడా దగ్గరలో ఉన్న టైల్స్ కంపెనీలకు కూడా యూటిలైజ్ చేస్తాము అండి. ఇక్కడ ఎటువంటి వేస్ట్ కానీ అలాగే వేస్ట్ వాటర్ కానీ కెమికల్స్ కానీ ఎటువంటి బయటికి రావండి. అలాగే ఈ జిగ్గింగ్ ప్రక్రియలో దుమ్ము అణిచివేతకు, గృహ మరియు గ్రీన్ బెల్ట్ కోసం మొత్తం ప్రక్రియకు 80 KL వాటర్ అవసరం అవుతుందండి. దీని దగ్గరలో ఉన్న బోర్ వాటర్ నుంచి తీసుకుంటాము. ఇది ఫస్ట్ రోజు మాత్రమే 80 KLD అండి. తర్వాత నుంచి ఓన్లీ ఈ 80లో 70 KLD మళ్ళీ రీయూటిలైజేషన్ చేసుకుంటామంటే అవి మళ్ళీ వాడుకోవడం జరుగుతుంది. ఓన్లీ ప్రతిరోజు 10 KLD మాత్రమే వాడుతాము. ఈ 10 KLDలో డొమెస్టిక్ పర్పస్, రోడ్డుకు దుమ్ము లేకోకుండా రోడ్డు వాటరింగ్ చేయడానికి, అలాగే ప్లాంటేషన్ చేయడం కోసం మాత్రమే ఈ 10 KLD వాటర్ మాత్రం వాడతామండి. అలాగే ప్రస్తుత పర్యావరణ నాణ్యత మరియు ప్రతిపాదిత గని యొక్క ప్రభావాలు అంచనా వేయటకు ఈ చుట్టూ 10 కిలోమీటర్ల వ్యవధిలో అధ్యయనం కూడా జరిగిందండి. దీంట్లో వాయు నాణ్యత మరియు శబ్ద స్థాయిలు, భూగర్భం మరియు ఉపరితల నీటి నమూనాలు మరియు మట్టి నమూనాలను సేకరించి వాటిని పరిశీలించడం కూడా జరిగిందండి. ఇవన్నీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా MOF&CC అండ్ CPCBW సంబంధించిన పరిధిలోనే ఉన్నాయండి. అలాగే ఈ ప్రాజెక్ట్ యొక్క అన్ని సంభావ్య పర్యావరణ ప్రభావాలను గుర్తించి పర్యావరణ ప్రభావ అంచనాలలో ఒక ముఖ్యమైన దశ. వీటిని విమర్శనాత్మకంగా పరిశీలించి మరియు ప్రధాన ప్రభావాలు మరియు అధ్యయనం చేస్తారు. ప్రతిపాదిత వెరైటీస్ బెనిఫిషియల్ పాయింట్ గాలి, నీరు, శబ్దం మరియు నేలపై ప్రభావాన్ని తగ్గించడానికి అన్ని రకాల నియంత్రణ చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది. అలాగే దానికి అనుగుణంగా ముందస్తు జాగ్రత్తలు కూడా తీసుకోవడం కూడా జరుగుతుందండి. అలాగే పర్యావరణ నిర్వహణ ప్రణాళికల అమలు కోసం మూలధాన్యంగా 17 లక్షలు మరియు పునరావృత వ్యయంగా 7.5 లక్షల బడ్జెట్ కూడా కేటాయించడం కూడా జరిగిందండి. అలాగే కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద అనేక కార్యకలాపాలు చేపట్టాలని ప్రాజెక్ట్ ప్రతిపాదకుడు ప్రతిపాదించాడు. ర్యాపిడ్ రూరల్ అప్రైజల్ సమయంలో గ్రామ అవసరాలకు అనుగుణంగా సిఎస్ఆర్ బడ్జెట్ను మొత్తం 3,50,000గా కేటాయించడం కూడా జరిగిందండి. అలాగే ఈ ప్రతిపాదిత ప్లాంట్ యొక్క మొత్తం స్థల వైశాల్యం 3.58 ఎకరాలండి. దీంట్లో గ్రీన్ బెల్ట్ ప్లస్ ల్యాండ్స్కేప్ కోసము 34.21 ప్రాంతాన్ని మేము గ్రీన్ బెల్ట్ డెవలప్ చేయడం కూడా జరుగుతుందండి ఈ ప్రాజెక్ట్లో.
అలాగే ఈ ప్రతిపాదిత ప్రాజెక్ట్ కార్యకలాపాల వల్ల 30 మందికి ప్రత్యక్షంగాను మరో 30 మందికి పరోక్షంగా కూడా ఉపాధి కలిగించడం కూడా జరుగుతుందండి. వీటితో పాటు ఒకసారి ఈ ఫ్యాక్టరీ స్టార్ట్ అయిన తర్వాత క్రమం తప్పకుండా వాయు, శబ్ద, నీరు మరియు మట్టి నమూనాలు సేకరించి అధ్యయనం కూడా చేయడం జరుగుతుందండి. ఈ విధంగా చేయడం వల్ల ఎటువంటి ప్రతికూల